ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు. కాలములు, రోజులు, నెలలు వేగముగా దొర్లిపోతున్నాయి. ప్రభు యొక్క మహాకృప, ఈరోజు ఆగస్టు నెల 1వ తేదీ మనం నిలవబడి ఉన్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ కాలములు, దినములు, నెలలు, ఇంకా చెప్పాలంటే వర్షములు ఎందుకు అలాగూ దొర్లి వెళ్తున్నాయంటే 2 కార్యాలు జరుగుచున్నాయి. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపం. రెండవది, మనము రాకడ వైపు చూస్తూ వెళ్తున్నాం. ఈ లోకపు ముగింపును మనము చూస్తున్నాం. వీటి మధ్యలో ఒక నూతనమైన క్రొత్త మాసమును చూడడానికి దేవుడు కృప చూపించాడు. అను దినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము ప్రతి దినము విని మీరు ప్రభువునందు బలపడుచున్నారని నేను తెలుసుకొని ప్రభువును స్తుతిస్తున్నాను. మీలో అనేకులు ఈ సందేశము ఇంగ్లీష్లో విన్న తర్వాత, తమిళంలో విన్న తర్వాత, హిందీలో విన్న తర్వాత, తెలుగు విన్న తర్వాత అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు. అది నేను తలంచుకొని ప్రభువును స్తుతిస్తున్నాను. ఆగస్టు నెల 1వ తేదీ. ఈ నెల అంతటికీ ఒక మాటను ప్రభు నా హృదయములో ఉంచాడు. దానిని నేను మీకు చెప్పి ప్రభువునందు మిమ్ములను దృఢపరచుటకు, ప్రభువునందు మిమ్ములను స్థిరపరచుటకు ఆశపడుతున్నాను. చదువుకుందామా? యెషయా ప్రవచన పుస్తకము 26వ అధ్యాయము 13వ వచనము. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 26 వర్స్ 13. 13వ వచనం. యెహోవా మా దేవా, నీవుగాక వేరే ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఇక నిన్ను బట్టియే, నిన్ను ఆనుకొని. ఈ ఆగస్టు నెల కొరకు నేను జూలై నెల ముగింపులో ప్రభు సన్నిధిలో విచారించినప్పుడు, నా ప్రజలను చూసి ఈ రీతిగా నువ్వు చెప్పు, నన్ను ఆనుకొనుమని చెప్పు అని ప్రభు ప్రేరేపించాడు, గ్రహింపచేశాడు. ఆ మాటనే ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఈ నెల అంతా అది ఏ కార్యమైనా కావచ్చు, సరేనా? ప్రభువును మాత్రం ఆనుకొనండి. అదెంత పెద్ద కార్యమైనా కావచ్చు, సరేనా? అది కోట్ల కొలది డబ్బు సంబంధించిన వ్యాపార విషయం కావచ్చు, ఇంటి విషయం కావచ్చు, బిడ్డల చదువు విషయం కావచ్చు, సరేనా? మీరు ప్రభువును మాత్రం ఆనుకొనండి. వాక్యము చక్కగా చెప్పుచుంది, ఇక మీదట నిన్ను మాత్రం ఆనుకొని నీ మీద మాత్రం ఆధారపడుదుము. ప్రభువుకి స్తోత్రం. మీ నామమును మహిమపరచెదము. ప్రభు నామము వలన మీరెవరినీ ఆనుకోవద్దు. ఏ ఉద్దేశమును బట్టి, ఏ కారణమును బట్టి, మీ సొంత ఆలోచనను బట్టి వేరే ఎవరి మీద ఆనుకోవద్దు. లేదు, నేను ఇంతగా గొప్ప చదువు చదివాను, నాకు జ్ఞానం ఉంది, నేను ఉద్యోగములో ఒక పెద్ద బాధ్యతలో ఉన్నాను, ప్రభుకు స్తోత్రం. కానీ మీ స్వబుద్ధి మీద ఆధారపడవద్దు. నీ స్వబుద్ధి మీద ఆధారపడవద్దు. మనుషుని యొక్క మెదడు జ్ఞానము మీద ఆధారపడవద్దు, సరేనా? ఎదుటి వారిని ఆనుకోవద్దు. కొద్ది కాలం ఉంటారు, ఆ తరువాత వెళ్ళిపోతారు, సరేనా? నాకు మీకు సహాయము పంపే శిఖరం ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనను ఆనుకుందాం, సరేనా? ఆయన మీద ఆధారపడుదాం. ఈ నెల ఒక విజయపు నెలగా ఉండబోతుంది. అందువలన ప్రభువునందు మిమ్ములను మీరు ధైర్యపరచుకోనండి, ప్రభువునందు బలపరచుకోండి. ప్రభు నామములో ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థిస్తా. మంచి తండ్రి, ఇక మీదట మిమ్ములను మాత్రం ఆనుకొని మీ నామమును మహిమపరచుటకు అప్పగించుకొనిన నా ప్రియ సహోదరులు, సహోదరులందరి కొరకు, వారు ఏ దేశములో, ఏ గ్రామములో, ఏ స్థలములో ఎన్ని గంటలకు వింటున్నారో ఈ స్వరం వారికి వినబడేటప్పుడు ఒక నూతన బలం వారిని ఆవరించాలి. ప్రభువు నడిపిస్తాడు అనే 100% విశ్వాసం పెరగాలి. ప్రభువా, దేని గురించి భయపడకుండా, దేని గురించి వారు చింతించకుండా అన్నిటినీ ప్రభువు మీద భారము ఉంచి మీ బిడ్డలు ఇంకనూ కొనసాగుటకు సహాయం చేయండి.
ప్రభువా, మీ నామములో ఈ నెల ఇది జరిగితే, ఈ నెలలో ఇది వచ్చినట్లయితే బాగుంటుంది అని ఎవరెవరు ఏ ఏ ఆశీర్వాదములు ఎదురు చూస్తున్నారో వాటిని సఫలపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభువా, నడిపించండి. యేసు నామములో మీ బిడ్డల కొరకు మీ చేతులలో నుండి ఈ ఆగస్టు నెల మొదటి దినమందే అద్భుతములను తీసుకుంటున్నాను పరిశుద్ధమైన తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు ఇంకను మిమ్మలను ఆశీర్వదిస్తాడు. మరచిపోకుండా ప్రియులారా, ఈ సందేశము మీరు విన్న తరువాత మీకు తెలిసిన వారికందరికీ, మీకు ఎవరెవరైతే ఏ ఏ గ్రూపులు మీకు తెలుసో వారికి షేర్ చేయండి. పరిశుద్ధాత్మునితో దినము ఈ సందేశము విని ప్రభువులో బలపడండి. అనుదినము సాయంకాలపు కూడికలో పాల్గొనండి. వారాంతర రాత్రి ప్రార్థన మిస్ అవ్వద్దు. ప్రతి గురువారము జరిగేటువంటి ఉపవాస ప్రార్థనను మీరు మిస్ అవ్వద్దు. జూమ్ మీటింగును మీరు మిస్ అవ్వద్దు. ప్రభు నామములో జయము పొందువారముగా ఈ నెలలో మీరు ఉండబోతున్నారు. ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.